సో అరకిల్లో ఉండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్, లేదంటే సింపుల్గా వాటిని కన్స్ట్రైంట్స్ అని కూడా అంటారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ అరకిల్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో దేంట్లో అయినా సరే ఇవి కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, ఉంటాయి కూడా. దట్ ఈజ్ ఏ రూల్, వన్ ఆఫ్ ద రూల్ ఇన్ ఈ ఆఫ్ కార్డ్ రూల్స్లో వన్ ఆఫ్ ద రూల్. అట్లా డేటాని మెయింటైన్ చేస్తేనే అది ప్రాపర్గా ఉంటుంది అన్నట్టు డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద రూల్ అనమాట. సో కంపల్సరీగా అన్నిటిలో SQL సర్వర్ అయితే మేము MySQL అన్నిటిలో ఉంటాయి ఇవి కామన్గా. జస్ట్ నేమ్స్ కాస్త అటు ఇటు, దాని ఫంక్షనాలిటీ కాస్త లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ సేమ్ ఇంచుమించు అవే ఉంటాయి. ఓకే, ఎనీవే, వాట్ ఈజ్ ఎ కన్స్ట్రైంట్? కన్స్ట్రైంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రూల్, సింపుల్గా చెప్పాలంటే, లేదంటే ఏ కండిషన్ టు ది డేటా. సో డేటాని కన్సిస్టెంట్గా, అక్యురేట్గా, రిలయబుల్గా మనం డేటాబేస్లో ఎలా మెయింటైన్ చేయాలి? ఆ మెయింటైన్ చేయాలి అంటే మనం పెట్టుకునే ఒక రూల్నే మనం ఇక్కడ కన్స్ట్రైంట్ అని చెప్పేసి అంటాం. సో ఈ కన్స్ట్రైంట్స్ లేకుండా మీకు డేటా అనేది ప్రాపర్గా మేనేజ్ కావడం కుదరదు. సో ఇక్కడ మనకి అరకిల్లో చూసినట్లయితే, అరకిల్లో కావచ్చు, మిగతా వాటిలో కూడా సేమ్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ జనరల్గా వీటిల్నే మనం కన్స్ట్రైంట్స్ అంటాం. డిక్లరేటివ్ లేదంటే ప్రీ డిఫైన్డ్ డేటా ఇంటిగ్రిటీ అని చెప్పేసి అంటాం. ముందరగానే వాటికి చేసిన కొన్ని కండిషన్స్ లేదంటే రూల్స్, వాటిని డిక్లరేటివ్ కన్స్ట్రైంట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేదానికి మనం సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి సార్ ఒక్క నిమిషం, సారీ సార్. అంటే ప్రీ డిఫైన్డ్ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు దేన్నైనా ప్రీ డిఫైన్ అంటే అది డిక్లరేటివ్ అని చెప్పి అనుకోవచ్చు సార్. ముందరగా ఆల్రెడీ అదే ఇప్పుడు అంటే బుల్టిన్ ఇది ఫంక్షన్స్ మనం చూసాం. బిల్ట్ ఇన్ ఆల్రెడీ బుల్టిన్గా నెంబర్ ఆఫ్ కేటగిరీస్లో ఫంక్షన్స్ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. అవి ఆల్రెడీ వాడు ఇచ్చేశాడు, కానీ ఫంక్షన్స్ మనం రాస్తాం తర్వాత PLSQL ప్రోగ్రాంలో. అవి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, అట్లానే ఇక్కడ డిక్లరేటివ్ అంటే ముందరగా వాడు ఇచ్చేసినట్టువి. ప్రొసీజరల్ లేదంటే యూజర్ డిఫైన్డ్ డేటా ఇంటిగ్రిటీ అంటే అక్కడ ట్రిగ్గర్స్ అనేటివి వస్తాయి. ఒక టాపిక్ PLSQLలో వస్తాయి. అవి కూడా అక్కడ మనం రాసే ట్రిగ్గర్స్ ద్వారా రాసే కన్స్ట్రైంట్స్ని మనం ప్రొసీజరల్ కన్స్ట్రైంట్స్ లేదంటే యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రైంట్స్ అని చెప్పేసి అంటాం. సో అవర్ టాపిక్ ఈజ్ డిక్లరేటివ్ లేదంటే ప్రీడిఫైన్డ్ కన్స్ట్రైంట్స్. మీరు కన్స్ట్రైంట్స్ అనగానే ట్రిగర్స్ ఇవంతా ఈ సోదంతా చెప్పాల్సిన అవసరం లేదు. కన్స్ట్రైంట్స్ అంటే మెయిన్గా డిక్లరేటివ్ కన్స్ట్రైంట్స్ కిందకే వస్తాయి. అంటే నేను బ్రాడ్గా చెప్తున్నాను కాబట్టి మీకు డివైడ్ చేశాను వాటిలో రెండింటిని. సో ప్రీడిఫైన్డ్ కన్స్ట్రైంట్స్నే మీకు అడుగుతారనమాట జనరల్గా. సో మరి ఈ డిక్లరేటివ్ లేదంటే ప్రీడిఫైన్డ్ కన్స్ట్రైంట్స్లో కూడా ఆ ఉన్న కన్స్ట్రైంట్స్ ఇవ్వండి. జనరల్గా ఇవి మొత్తం 6 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. నేమ్డ్ కన్స్ట్రైంట్స్ ఇవి 6. వీటిని మళ్ళీ మనం కేటగరైజ్ చేయొచ్చు వాటి యొక్క బిహేవియర్ని బట్టి. ఎట్లా అంటే ఎంటిటీ ఇంటిగ్రిటీ. ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే దట్ ఎన్షూర్స్ దట్ ఈచ్ రో ఈజ్ యునిక్లీ ఐడెంటిఫైడ్ ఇన్ ద టేబుల్ ఆర్ నాట్. ప్రతి రో కూడా అక్కడ రో కానీ రోలో ఉండే డేటా కానీ అక్కడ యునిక్గా ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాయి. అట్లాంటి మెకానిజంనే మనం ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాం. ఎంటిటీ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేదానికి ఇక్కడ ప్రైమరీకి యునిక్ అంటే ఈ చెప్పిన లిస్ట్లో ప్రైమరీకి యునిక్ ఈ 2 కన్స్ట్రైంట్స్ని మనం ఎంటిటీ ఇంటిగ్రిటీకి వాడతాం. జస్ట్ నేను కేటగరైజ్ చేశాను, కానీ మీరు కన్స్ట్రైంట్స్ అనగానే ఇవే తీసుకోవాలి.
ఇవే చెప్పాలన్నమాట ఎక్కడైనా సరే, ఈ 6 కన్స్ట్రైంట్సే చెప్పాలి. అండ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. రెఫరెన్షియల్ అనగానే మీకు రిలేషన్షిప్ అనేది వస్తుంది. అంటే 2 ఆర్ మోర్ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది అనే దానికి మనం రెఫరెన్స్ పెట్టుకుంటాం. దట్ మెకానిజం ఈజ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ దట్ విల్ బి ఐడెంటిఫైడ్ బై ఫారిన్ కీ. సో ఇక్కడ ఉన్న ఈ ఫారిన్ కీ కన్స్ట్రైంట్ ద్వారా మనం రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లనే డొమైన్ ఇంటిగ్రిటీ. డొమైన్ అనగానే మీకు ఒక కాలంలో ఉండే వాల్యూ అని అర్థం. సో కాలంలో ఉండే వాల్యూస్ని ఎలా మనం మెయింటైన్ చేస్తున్నాం అనే మెకానిజంని కంట్రోల్ చేసేదానికి మనం చెక్, డిఫాల్ట్, నాట్ నల్ ఈ 3 కన్స్ట్రైంట్స్ వాడడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ బేసికల్లీ ద కేటగిరీస్ ఆఫ్ కన్స్ట్రైంట్స్. ఓకే, ఎనీవే ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ అనగానే మీకు ఇవి చెప్పాలి. నాట్ నల్, యూనిక్, చెక్, ప్రైమరీ కీ, ఫారిన్ కీ అండ్ డిఫాల్ట్, ఇవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఒక్కొక్క కన్స్ట్రైంట్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూసి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ ఈ కన్స్ట్రైంట్స్ కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు 2 లెవెల్స్లో క్రియేట్ చేయొచ్చండి. వన్ ఈజ్ కాలమ్ లెవెల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టేబుల్ లెవెల్. వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఎ టేబుల్, if you mention a constraint after the data type to a column, that is known as a column constraint. ఒక టేబుల్ని ప్రిపేర్ చేస్తున్నామండి క్రియేట్ టేబుల్ ద్వారా కానీ ఆల్టర్ టేబుల్ ద్వారా కానీ. సో ఇక్కడ సపోజ్ క్రియేట్ టేబుల్, సపోజ్ ఐఎమ్ మెన్షనింగ్ సంథింగ్ కస్టమర్. సో సిఐడి ఇక్కడ నంబర్ ఆఫ్ సంథింగ్ 3 అని ఇస్తాను. దీని తర్వాత మనం కన్స్ట్రైంట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ saying not null here, that is known as a column constraint. అంటే ఒక కాలం తర్వాత ఇమ్మీడియట్గా డేటా టైప్ తర్వాత కన్స్ట్రైంట్ ఇస్తే కాలమ్ కన్స్ట్రైంట్స్ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా cname, varchar 2 of something 20 ఇట్లా కాలమ్స్ అన్నీ ఇచ్చుకుంటూ లాస్ట్లో కామా పెట్టి అప్పుడు కన్స్ట్రైంట్ పెడితే దాన్ని టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ అని చెప్పేసి అంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు సింటాక్స్లో కూడా క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, కన్స్ట్రైంట్, కామా కాలమ్ నేమ్, డేటా టైప్, కన్స్ట్రైంట్, అలా ప్రతి ఇండివిజువల్గా ప్రతి కాలంకి కూడా ఇచ్చుకుంటూ వెళ్తారు. అదే టేబుల్ లెవెల్లో తీసుకుంటే అన్ని కాలమ్స్ ఇస్తారు. కాలమ్ నేమ్, డేటా టైప్, సైజ్, కామా కాలమ్ నేమ్, డేటా టైప్, సైజ్, కామా ఇట్లా ఇచ్చుకుంటూ లాస్ట్లో కామా పెట్టి కన్స్ట్రైంట్ ఇచ్చినట్లయితే దాన్ని టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ అంటారు. టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ అనేది ఒక కన్స్ట్రైంట్ మల్టిపుల్ కాలమ్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ అని చెప్పేసి అంటాం. ఒకే రూల్ మనం 2 ఆర్ మోర్ కాలమ్స్కి పెడతాం, అది లాస్ట్లో పెడతాం అది. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ కన్స్ట్రైంట్ చూసినట్లయితే నాట్ నల్ కన్స్ట్రైంట్. సో ఈ నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది అవాయిడ్స్ ది నల్ వాల్యూస్ ఇన్ ది కాలమ్స్. కాలమ్స్లో నల్ వాల్యూస్, నల్ అంటే నథింగ్, ఏ వాల్యూ ఇవ్వకుండా మీరు మిస్ చేస్తున్నారు అంటే దాన్ని నల్ అని అర్థం. నల్ వాల్యూ స్టోర్ చేస్తున్నారు దాంట్లో అని అర్థం. సో అట్లాంటప్పుడు ఆ మిస్ చేయకుండా మనం పెట్టే కన్స్ట్రైంట్నే నాట్ నల్. ఓకే, అంటే కంపల్సరీ ఫీల్డ్ అంటాం దాన్ని, నాట్ నల్ ఫీల్డ్ అంటాం, లేదంటే కంపల్సరీ ఫీల్డ్ అంటాం, లేదంటే రిక్వైర్డ్ ఫీల్డ్ అని కూడా అంటాం. ఆ నాట్ నల్ పెడితే అంటే కంపల్సరీగా మీరు నాట్ నల్ అనేది ఒక కాలంకి ఇస్తే దాంట్లో వాల్యూ మిస్ కాకుండా మీరు ఇవ్వాలి. మిగతా కాలమ్స్ ఏమైనా మిస్ చేయొచ్చు కానీ ఆ కాలంను మాత్రం మిస్ చేయకూడదు వాల్యూస్ ఇచ్చేటప్పుడు.
and this particular not null constraint will not support table level, ఓన్లీ కాలం లెవెల్లోనే ఇస్తాం. టేబుల్ లెవెల్లో మనం ఇవ్వం. నేను చెప్పాను కదా టేబుల్ లెవెల్లో లాస్ట్లో ఇవ్వచ్చు అని. అట్లా కాకుండా ప్రతి కాలంకి కూడా నాట్ నల్లో ఇచ్చుకోవచ్చు కాలం లెవెల్లో. అది దీని యొక్క కండిషన్ అన్నమాట. మరి ఈ నాట్ నల్ కన్స్ట్రైంట్ యొక్క సార్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. Yes, సార్ చెప్పండి. సార్ సార్ ఇప్పుడు నాట్ నల్ కన్స్ట్రైంట్ అన్న టాపిక్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లోకి డేటాని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా ఏదైతే ఫీల్డ్ ఉంటుందో ఆ ఫీల్డ్లోకి మనం ఆ కన్స్ట్రైంట్ నాట్ నల్ కన్స్ట్రైంట్స్ యూస్ చేస్తే ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో నల్ అని చెప్పి డేటా పాపులేట్ అవుతుంది. ఇస్ దట్ కరెక్ట్? ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ నాట్ నల్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే దాని గురించి అడగండి, క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఓకే సార్ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. సో చూడండి, ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్ దట్ ఈస్ కస్టమర్ సిఐడి, కస్టమర్ ఐడి అండ్ నంబర్ ఆఫ్ 3 నాట్ నల్ అని దీనికి ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. నాట్ స్పేస్ నల్. ఓకే, సి నేమ్ వ్యాక్యార్ 2 ఆఫ్ 20 అని ఇచ్చాం. ఓకే, ఇంకా కస్టమర్లో కస్టమర్ అడ్రస్ ఉండొచ్చు, లేదంటే సిటీ అని తీసుకుందాం. సిటీ వ్యాక్యార్ 2 ఆఫ్ సంథింగ్ 15 కామా సంథింగ్ బ్యాలెన్స్. సో for this I am giving 8 comma 2 like this. So that's it. So I am created one table. సో ఇక్కడ ఈ టేబుల్లో మీరు చూసినట్లయితే రిఫ్రెష్ చేయండి, కస్టమర్ టేబుల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. కస్టమర్ టేబుల్ దీని యొక్క స్ట్రక్చర్ మీరు తీసుకున్నట్లయితే డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు స్ట్రక్చర్లో క్లియర్గా చూడొచ్చు నల్లబుల్ అని వస్తుంది. నో, ఇట్ ఈస్ నాట్ నల్లబుల్. అంటే దాంట్లో మీరు ఆ ఫీల్డ్కి వాల్యూ మిస్ చేయకూడదు, మిగతా అన్నీ ఎస్ 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 అని వచ్చాయి. ఓకే, మరి మీరు మామూలుగా డిజైన్ టైంలో కూడా మీరు నాట్ నల్ కన్స్ట్రైంట్ని పెట్టుకోవచ్చు. అంటే డిజైన్ టైంలో అంటే ఇక్కడ కూడా టేబుల్ మీరు క్రియేట్ చేయొచ్చు. లైక్ న్యూ టేబుల్, ఐఎమ్ గివింగ్ శాంపుల్గా చూపిస్తాను. సపోజ్ టేబుల్ నేమ్ XYZ and see I'm giving a column name called something num and that is a number and ఇక్కడ చూడండి నాట్ నల్ అని ఇక్కడ చెక్ చేశారనుకోండి, అది నాట్ నల్ కాలం అయిపోతుంది. సో ఈ విధంగా మనం డిజైన్ టైంలో అంటే వితౌట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు కూడా ఇక్కడ ఇట్లా క్లిక్ చేసామంటే అది నాట్ నల్ కన్స్ట్రైంట్ పెట్టినట్టు అని అర్థం. సో నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఓకే, ఎనీవే మనం టేబుల్ అయితే క్రియేట్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ కాలం నాట్ నల్. మరి దాన్ని చెకింగ్ ఎట్లా చేయాలి, మనం ప్రాపర్గా అది వర్క్ అవుతుందా లేదా ఏంటి అనేది, దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం డేటా అనేది దాంట్లో ఇన్సర్ట్ చేస్తే తెలుస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్. సో ఐఎమ్ గివింగ్ some 100 customer name, copy and then Hyderabad and then something balance 2000. So in this case అన్ని వాల్యూస్ కూడా నేను ఇవ్వడం జరిగింది. అన్ని ఫీల్డ్స్కి వాల్యూస్ ఇచ్చాను. 4 ఫీల్డ్స్ ఉన్నాయి, 4 ఫీల్డ్స్కి వాల్యూస్ ఇచ్చేసాను. F5 ప్రెస్ చేస్తున్నాను. 1 row inserted. Next, I don't want Hyderabad and 2000. Just I want to mention only the customer number and customer name. That's it.
అట్లాంటి సందర్భంలో ఏం చేస్తాం మనం ఇక్కడ టేబుల్ నేమ్ తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఫీల్డ్స్ అనేటివి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, లైక్ జస్ట్ ఐ నీడ్ ఓన్లీ సిఐడి కామా cname. So in this scenario what I am going to do is I will mention only these two values. I am not going to mention the city as well as the balance and ఆ రెండు వాల్యూసే ఇస్తారండి. ఓకే, ఇన్సర్టెడ్. సో ఇప్పుడు డేటా చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, సో దీస్ టూ ఆర్ నల్స్. ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ నల్ ఉంది, అంటే నథింగ్, అట్లీస్ట్ జీరో కూడా కాదు, బ్లాంక్గా ఉందంటే అది నల్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదే మీకు ఒరిజినల్ ఐ మీన్ ఎస్క్యూఎల్ ప్లస్లో అయితే, అంటే ఎస్క్యూఎల్ డెవలపర్ వాడుకుంటా ఎస్క్యూఎల్ ప్లస్లో వాడితే ఇమీడియట్గా ఇక్కడ నల్ అని చూపించింది. ఇక్కడ మనకి ఈ సినారియో సెట్టింగ్స్లో ఇట్లా ఉంటుందన్నమాట. ఇవి నల్ అంటే ఈ రెండు వాల్యూస్ ఆ పర్టికులర్ రికార్డ్కి మనం మిస్ చేసాం, బట్ యాక్సెప్టబుల్. ఎందుకు? ఈ రెండు నాట్ నల్ కాలమ్స్ కాదు, ఇవి నల్ కాలమ్స్, అంటే మిస్ చేయొచ్చు, మిస్ చేయకుండా వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, సిటీ, బ్యాలెన్స్ ఇవ్వాలండి. సో ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్. ఇప్పుడు ఏంటి, నేనేం మిస్ చేయాలి? సిఐడిని మిస్ చేయాలి. సినేమ్ అండ్ సిటీ, వాడికి ఐడి నెంబర్ ఇంకా ఇవ్వలేదు మనం అనుకుందాం. సో వాల్యూస్, సో సంథింగ్ ఐఎమ్ గివింగ్ నాని అండ్ దెన్ సే సంథింగ్ Hyderabad and then say something, that's it. సో ఇక్కడ మన స్టేట్మెంట్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్టే. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. చూడండి, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ కస్టమర్ సిఐడి. ఈ సిఐడి ఫీల్డ్కి నల్ని మీరు ఇన్సర్ట్ చేయబోతున్నారు, అది ఇన్సర్ట్ చేయకూడదు అని వస్తుంది. ఎందుకు? దాన్ని నాట్ నల్ కాలంగా పెట్టాం. సిఐడి తప్ప మిగతా అన్నిటిని మిస్ చేయొచ్చు. సిఐడి ఒకటే ఇచ్చేసి లైక్ ఐ విల్ గివ్ సిఐడి ఓన్లీ అండ్ ఐ విల్ మిస్ రెస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్. మొత్తం అంతా తీసేస్తానండి, ఓన్లీ సంథింగ్ 102 అని ఇస్తాను. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇది ఓకే, ఇది ట్రూ అవుతుంది, నో ప్రాబ్లం. ఎందుకు? సిఐడిని మాత్రమే పర్టికులర్గా నాట్ నల్ అని పెట్టాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్, లేదంటే మీరు ఆల్టర్ టేబుల్ ద్వారా ఈ ఇంకొక కాలంకి కూడా నాట్ నల్ పెట్టుకోవచ్చు అండి. అది సపోజ్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. చూడండి, దీంట్లో ఈ కాలమ్స్ అన్నీ నల్గా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కస్టమర్ నేమ్ కూడా నేను నాట్ నల్ అనేది ఇవ్వాలి అనుకుంటాను. కన్స్ట్రైంట్ నాట్ నల్ కన్స్ట్రైంట్ ఇవ్వాలి అనుకుంటాను. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఆల్టర్ టేబుల్ కస్టమర్. ఇప్పుడు దీనికి కన్స్ట్రైంట్ మనం యాడ్ చేయలేము, ఎందుకంటే యాడ్ కన్స్ట్రైంట్ అంటే అది వేరే లెక్కలో అవుతుంది. కస్టమర్ ఇప్పుడు ఐ విల్ గివ్ మోడిఫై
cname varchar 2 of something 30 not null. మోడిఫై క్లాజ్ ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే, కస్టమర్ నేమ్కి నేను నాట్ నల్లో ఇవ్వబోతున్నాను. అఫ్ కోర్స్ సైజ్ కూడా పెంచాను, నాట్ ఏ ప్రాబ్లం. ఎప్పుడు కూడా మాడిఫై చేసేటప్పుడు సైజ్ తగ్గించకూడదు. అంటే ఇక్కడ ఉండే డేటాని బట్టి సపోజ్ 4 కంటే తగ్గించారనుకుంటే అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి. సో సీ ద రిజల్ట్స్. కెనాట్ ఎనేబుల్ నల్ వాల్యూస్. కెనాట్ ఎనేబుల్ అంటే ఇక్కడ కెనాట్ ఎనేబుల్ నల్ వాల్యూస్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు మనం ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టేనండి. నేను ఇట్లనే దీన్ని కట్ చేసి పెట్టుకుంటాను. సి ద వాల్యూస్ ఆల్రెడీ ఇన్ ద పర్టికులర్ టేబుల్ ఫర్ ది కాలం కస్టమర్ నేమ్ ఇస్ దేర్ నల్. ఆల్రెడీ నల్ ఉన్నప్పుడు నువ్వు నాట్ నల్ అని నెక్స్ట్ ఎట్లా ఇస్తావు? ఆల్రెడీ నల్ ఇన్సర్ట్ అయిపోయింది ఒక రికార్డ్కైనా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా మాడిఫై చేసేటప్పుడు. నాట్ ఓన్లీ నాట్ నల్, ఇక చెక్ కానీ యూనిక్ కానీ ఏది ఇచ్చినా సరే ప్రీవియస్ రికార్డ్స్లో ఆ కన్స్ట్రైంట్ని అవి ఆ కాలమ్స్ ఫాలో కాకుండా ఉంటే నెక్స్ట్ మీరు ఆల్టర్ చేసేటప్పుడు అది ఇవ్వకూడదు, ఇవ్వలేదు, యాక్సెప్ట్ చేయదు అది. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేయాలి మనము? ఇక్కడ వాల్యూనైనా ఇవ్వాలి, లేదంటే ఈ రికార్డ్ని పూర్తిగా అయినా తీసేయాలి. ఇప్పుడు చెప్పండి, అక్కడ 102కి నేను నేమ్ ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుంటాను. డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ అప్డేట్ కస్టమర్ సెట్ cname equal to Johnny where cid equal to 102. 102కి నేను నేమ్ని అక్కడ నల్గా ఉంది, జానీ అని ఇచ్చారు, నేమ్ని జానీగా ఇచ్చాను. ఓకే, నౌ ఫైన్. నౌ వీ కెన్ ఇంప్లిమెంట్ ద కన్స్ట్రైంట్ ఫర్దర్. అంటే నెక్స్ట్ రికార్డ్స్కి నాట్ నల్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో చూడండి, కస్టమర్ టేబుల్ ఆల్టర్డ్ అంటే ఇక్కడ అడిషనల్గా మనం నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది పెట్టాం దానికి మోడిఫై క్లాస్ ద్వారా. మామూలుగా మిగతా కన్స్ట్రైంట్స్కి అయితే యాడ్ అని వాడతాం, దీనికి మాత్రం మోడిఫై అని వాడతాం. ఓకే, మరి ఓకే, ఇక నుంచి మీరు చూడండి, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్ like I am giving customer name as well as I am missing customer ID. కస్టమర్ నేమ్ని నేను మిస్ చేస్తానండి. ఇప్పుడు కస్టమర్ నేమ్ నాకు వద్దు అనుకుంటాను, ఎర్రర్ వస్తుంది. సిటీ అండ్ బ్యాలెన్స్, సో వాల్యూస్. ఇప్పుడు చూడండి 103 ఇస్తాను, నేమ్ వద్దు మనకి. నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ వైజాగ్ అని ఇస్తాను అండ్ బ్యాలెన్స్. అన్ని వాల్యూస్ కరెక్ట్గానే ఇచ్చాను, బట్ ఇట్ విల్ రైజెస్ అన్ ఎర్రర్. చూడండి, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ సి నేమ్. కస్టమర్ టేబుల్లో ఉండే సి నేమ్కి నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయకూడదు, దాన్ని మిస్ చేశారు. ఇప్పుడు రెండు కూడా కంపల్సరీ కాలమ్స్. ఏ రెండు? నేము యాజ్ వెల్ యాజ్ సిఐడి. ఆ రెండిట్లోకి ఏ ఒకటి మిస్ చేసినా ఇబ్బంది వస్తుంది. సో what I will do is I will give that field cname and here give something Kumar. Now no problem, row inserted. ఎందుకు మనం ఈ రెండిటిని మిస్ చేయలేదు.
మెయిన్ అది మనకు కావాల్సింది. ఈ రెండిట్లో దేని మిస్ చేసినా ఎర్రర్ వస్తుంది. ఓకే, మరి ఈ నల్స్ని తీసేసేయాలి అంటే ఇక్కడ నల్ వద్దు, ఎందుకు మనం అన్నీ మిస్ చేయాలి, సిఐడి కానీ సినేమ్ కానీ దేనైనా మిస్ చేయాలి అంటే అగైన్ సేమ్ ఆల్టర్ టేబుల్ కస్టమర్ modify CID number of 3 ఇక్కడ నల్ అని పెట్టేస్తానండి. నాట్ నల్ కాకుండా ఏం పెడుతున్నాను, నల్ అని పెడుతున్నాను అక్కడ. సో అంటే నల్ వాల్యూస్ ఇవ్వచ్చు అని అర్థం. అండ్ ఈవెన్ ఐ విల్ గివ్ cname varchar 2 of something 30, here also null. That's it. Alter. మీరు కావాల్సింటే ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూడండి. చూడండి, నల్లబుల్ ఎస్, నల్లబుల్ ఎస్. ఇక అన్నిటికీ కూడా దేనైనా మిస్ చేయొచ్చు మనం ఇక. సో నెక్స్ట్ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ మిస్ ఎవ్రీథింగ్ వాట్ ఐ నీడ్. కస్టమర్ ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ వాల్యూస్. I will say only what is that, city and balance. Values something యాక్సెప్టెడ్. ఎందుకు ఆ రెండు మిస్ చేసినా కానీ ఇక ఏమి ఇబ్బంది లేదు. వాటికి నల్ పెట్టిందాన్ని తీసేసాం, నాట్ నల్ పెట్టిందాన్ని నల్గా పెట్టేసాం ఇప్పుడు. సో నాట్ నల్ని రిమూవ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్లో మీరు మాడిఫై దాంట్లో నల్ అని పెట్టేస్తే సరిపోయింది. కావాలి యాడ్ చేయాలనుకుంటే మాడిఫై క్లాజ్లో మళ్ళీ నాట్ నల్ అని పెట్టుకోవాలి ఏ కాలంకైనా సరే. సో దిస్ ఈజ్ అబౌట్ null and not null constraint. Okay, any doubts in this? No, sir. నెక్స్ట్ మనకి ఉన్న కన్స్ట్రైంట్ చెక్ కన్స్ట్రైంట్ అండి. చెక్స్ ఫర్ ది వాల్యూస్ ఇన్ ది పర్టికులర్ కాలం. సో what we will do, we will place a condition to the column or columns. మరి మనం ఏ కండిషన్ అయితే పెట్టామో ఆ పర్టికులర్ కండిషన్ ప్రకారం ఆ కాలం యొక్క బిహేవియర్, అంటే దాంట్లో డేటా ఎంట్రీ మనం చేసేటప్పుడు దాని యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఎట్లా పడితే అట్లా దాంట్లో ఇవ్వకూడదు. సపోజ్ ఒక బ్యాంకర్ మన క్లయింట్ అనుకుందాం. ఆ బ్యాంకర్ చెప్తాడు ఏమని, లైక్ మినిమం బ్యాలెన్స్ మస్ట్ బి 500, దట్ ఈస్ ద కండిషన్. మినిమం బ్యాలెన్స్ కూడా తీసేస్తున్నాడు వీడు, డ్రా చేస్తున్నాడు. డ్రా చేస్తే అక్కడ ఏటీఎంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఇక యాక్సెప్ట్ చేయదు అది. ఎందుకు, ప్రోగ్రాంలో ఇక్కడ చెక్ కండిషన్ పెట్టేస్తున్నాను దానికి. అది ఏటీఎం కాదు, ఎట్లా మీరు ఏ వేలో తీసుకున్నా సరే అది వర్క్ కాదు ఆ పర్టికులర్ కాల్. సో అట్లా పర్టికులర్ దానికి మనం ఆ కాలంకి లేదంటే కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్కి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది
one of the domain integrity constraint. సో ఇక్కడ నేను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ ఇక్కడ ఒక్కసారి మీకు సార్ ఒకసారి మళ్ళీ సార్ మళ్ళీ ఒక్కసారి ఆ లైన్ చెప్పండి సార్. నాకు చెక్ కన్స్ట్రెయింట్ తాలూకా ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. ఎస్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ మీకు నోట్ ప్యాడ్లో ఇచ్చే ఎగ్జాంపుల్స్ వేరే ఉండొచ్చు. సపోజ్ నాట్ నల్కి ప్రొడక్ట్స్ అప్లై చేసాం. ప్రొడక్ట్కి ఇక్కడ చూపించాను చూడండి, ఇది రైట్ స్టేట్మెంట్, ఇది రైట్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకైంది, ఇట్లా వేరే వేరే టేబుల్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పేటి వేరు, మీరు అది ఫాలో కండి, ఇది ఫాలో కండి, మీకు రెండు అర్థమవుతాయి. అంటే మీకు ఇచ్చే వీడియో ఫాలో కండి, ప్లస్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఫాలో కండి. ఓకే, మరి ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ మనకి వచ్చినట్లయితే ఒక పర్టికులర్ ఫీల్డ్కి మనం కండిషనల్గా డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ ఇంతకు ముందర కస్టమర్ టేబుల్లో బ్యాలెన్స్ ఎట్లా పెడితే అట్లా కస్టమర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కస్టమర్ బ్యాలెన్స్ షుడ్ నాట్ ఎగ్జీడ్ 1000 రూపీస్ అనే కండిషన్ మనం పెట్టాం టేబుల్ క్రియేషన్లో. సో అప్పుడు 1000 రూపీస్ కంటే ఎక్కువ మీరు ఇన్సర్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా కాన్సెప్ట్? అట్లా ఉంటుందన్నమాట దాని యొక్క కండిషన్. ఓకే ఓకే. సో ఇక్కడ నేను వేరే టేబుల్ని తీసుకుంటాను. లైక్ దీన్ని అట్లా ఉంచండి. ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్ ఇస్తే ఓకే, నేను స్టూడెంట్ వేరే నేమ్ ఇస్తాను. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్ SID and number of something 3 and SName varchar 2 of something 20 and course varchar 2 of something 15 comma fee number of 8,2. ఇక్కడ ఎక్కడ కూడా కండిషన్ మనం పెట్టలేదు. మనం ఈ కాలమ్స్లో వేటికైనా సరే చెక్ కండిషన్ మనం పెట్టుకోవచ్చు. పర్టికులర్ కాలమ్కి కాలమ్ కన్స్ట్రైంట్గాను పెట్టుకోవచ్చు, లేదంటే టేబుల్ కన్స్ట్రైంట్గా కూడా ఈ చెక్ కన్స్ట్రైంట్ వర్క్ అవుతుంది. మరి ఇప్పుడు నేను కోర్స్కి ఫీకి రెండిటికి పెట్టాలనుకున్నానండి చెక్ కన్స్ట్రైంట్. నా దగ్గర 2 కోర్సులే ఉన్నాయి అనుకుందాం. సో ఇన్ దట్ కేస్ వాట్ ఐ విల్ డూ ఈస్ చెక్ అని చెప్పేసి బ్రాకెట్లో కోర్స్ ఇన్ ఆపరేటర్ వాడుతున్నాను ఇక్కడ. కోర్స్ ఇన్ జావా, నెక్స్ట్ లైన్లో తీసుకుంటాం జావా కామా ఆరాకిల్. చూడండి ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ని నేను కోర్స్కి కంపల్సరీగా జావాని ఆరాకిల్ అని ఉండాలి అని ఇచ్చాను. సో ఫీ వచ్చేసి ఇట్లా బిట్వీన్ 5,000 and 10,000 ఉండాలని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది. సో ఓకే, రన్ చేస్తాం. టేబుల్ క్రియేట్ అయింది. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ values. Okay, I will give acceptable values first, Nani and Oracle and 5,000. Now this is okay.
And second time what I will do is I will give something C++. ఓకే, అంటే వన్ కండిషన్ వీఆర్ వయలేటింగ్. చూడండి, చెక్ కన్స్ట్రైంట్ వయలేటెడ్. ఓకే, బికాస్ ఇక్కడ ఇది ఇచ్చాం. ఓకే, ఇక్కడ నేను జావా అని ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4000 అని ఇస్తాను. దిస్ ఆల్సో వయలేటెడ్. అదే ఇక్కడ కరెక్ట్ ఇస్తే మళ్ళీ వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్. నౌ దిస్ ఈస్ యాక్సెప్టబుల్. ఇట్లా అనమాట. సో ఇది మనం ఇప్పుడు ఇచ్చింది ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్కి కన్స్ట్రెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నేను ఈ టేబుల్ని మళ్ళీ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి కన్స్ట్రైంట్ క్లాజ్ని ఇప్పుడు మీరు దాన్ని తీసేయాలి అనుకోండి, ఆ కన్స్ట్రైంట్ని తీసేయాలి అనుకోండి, డ్రాప్ కన్స్ట్రైంట్ అని వచ్చింది. డ్రాప్ కన్స్ట్రైంట్ అంటే ఆ కన్స్ట్రైంట్ పేరు అడిగిద్ది. మనం పేరు పెట్టలేదు కదా, కన్స్ట్రైంట్ చెక్ అని ఇచ్చాం, రెండింటికి చెక్కే. మరి ఏ కన్స్ట్రైంట్ అది సిస్టమే జనరేట్ చేసుకుంటుంది ఆ కన్స్ట్రైంట్. జనరల్గా మీరు చూసినట్లయితే వన్స్ అగైన్ ఐ విల్ క్రియేట్ ద సేమ్. సి F5 ప్రెస్ చేస్తున్నాను, టేబుల్ క్రియేట్ అయింది. మీరు ఇక్కడ చూడండి, రిఫ్రెష్ చేసి ఇక్కడ మీరు డిజైన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మీకు కన్స్ట్రైంట్స్ నేమ్ ఏం పెట్టుకుంది, అవే మనకి ఇంతకు ముందు ఎర్రర్స్లో వాటిలో వచ్చింది. C008005 సంథింగ్ వచ్చాయి కదా, అది కన్స్ట్రైంట్ యొక్క పేరు. ఇది చెక్కే, ఇది చెక్కే, కానీ దీనికి ఒక పేరు ఉంది, దీనికి ఒక పేరు ఉంది. మనం డ్రాప్ చేయాలంటే ఈ పర్టికులర్ పేరుతోటి డ్రాప్ చేయాలి. ఆల్టర్ టేబుల్ నేమ్ స్టూడెంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ sys_C008806 అని ఇవ్వాలి. మరి అది కుదురుతుందా మనకి ఆ సిస్టమ్ జనరేట్ చేసిన ఇది? దానికే మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు చెక్ కన్స్ట్రైంట్ పెట్టాలంటే మనం కన్స్ట్రైంట్ పేరు పెట్టుకుంటాం. ఓకే, అంటే నేను ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాను. కన్స్ట్రైంట్ పేరు ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇదే కన్స్ట్రైంట్ని నేను కోర్స్ అన్న తర్వాత కన్స్ట్రైంట్ క్లాజ్ని అప్లై చేస్తాం. కన్స్ట్రైంట్ దిస్ ఇస్ ద బెటర్ ప్రాక్టీస్ ఎక్సెప్ట్ నాట్ నల్. నాట్ నల్కి కన్స్ట్రైంట్ క్లాజు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే అక్కడ మాడిఫై ద్వారా రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ రిమూవ్ చేయాలంటే డ్రాప్ అని అడుగుతాం. డ్రాప్ అంటే దాని పేరు అడిగిద్ది. పేరు మనకి అది సిస్టమ్ జనరేట్ చేసిన పేరు ఉండిద్ది. అట్లా కాకుండా మనం కంఫర్టబుల్గా మనం పేరు పెట్టుకుందాం. సో కన్స్ట్రైంట్ అనే క్లాజు యూజ్ చేయడం బెటరు. కన్స్ట్రైంట్ నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ ఈజ్ నేను C_CHK అని పెడతాను, లేదంటే మీ ఇష్టం, మీకు కంఫర్టబుల్గా ఏ పేరు ఉంటే ఆ పేరు పెట్టుకోండి. C_check లేదంటే కోర్స్ అండర్స్కోర్ లేదు CC అని పెడతాను. అంటే కోర్స్కి చెక్ కన్స్ట్రైంట్ అని C_C దాని పేరు. దాని తర్వాత కన్స్ట్రైంట్ నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ ఇలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కన్స్ట్రైంట్ నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్ C_F అని పెడతాను. అంటే చెక్ కన్స్ట్రైంట్ ఫర్ ఫీ అని అర్థం. సో ఇలా మనం క్రియేట్ చేసుకుంటే కంఫర్ట్గా మనం దాన్ని మేనేజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, F5 ప్రెస్ చేస్తాను. అగైన్ స్టూడెంట్ క్రియేటెడ్.
సార్ మనం ఇప్పుడు వెళ్ళి ఒకసారి ఆ కన్స్ట్రెయింట్ ఇందాక మన టేబుల్ వ్యూలో చూపించారు కదా సార్, అది ఒకసారి అక్కడ చూపిస్తారా, అది ఏది చూపిస్తుందని? అదే ఇదే ఉండిద్ది, మనం ఇచ్చిన పేరే ఉండిద్ది అంతే, ఇంకా దాని నో డౌట్. అదే జస్ట్ ఒకసారి అదే సో ఓకే. ఇక్కడికి వెళ్ళి కన్స్ట్రైంట్స్ అని ఇక్కడ చూసినట్లయితే ఓకే సిసిసిఎఫ్. సార్. ఓకే. ఓకే. మరి ఇక్కడ మనకి ఇప్పుడు దీన్ని కంఫర్టబుల్గా మనం ఏం చేయొచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దోస్ టూ కన్స్ట్రైంట్స్ మీన్స్ లైక్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి, C_C. ఇట్లా డ్రాప్ క్లాస్ ద్వారా మనం డ్రాప్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి, C_F. ఇక అది ఫాలో కాదు, ఎందుకంటే కన్స్ట్రైంట్స్ని తీసేసాం కాబట్టి మీరు ఇక ఏ వాల్యూస్ అయినా వాటిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, యాక్సెప్టబుల్. అది మీరు 3000 ఇవ్వండి ఫీజు, లేదంటే C++ ఇవ్వండి, ఏదైనా ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకు, అది డ్రాప్ అయిపోయింది. కావాల్సింటే మీరు చూడండి, దీన్ని ఎడిట్ చేసి చూడండి, కన్స్ట్రైంట్స్లోకి వెళ్ళండి, కన్స్ట్రైంట్స్ ఏవి లేవు, రిమూవ్ అయిపోయాయి. ఓకే, ఇట్లా మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఇదే ఆల్టర్ టేబుల్ ద్వారా మనం కన్స్ట్రైంట్ని కూడా మళ్ళీ పెట్టచ్చండి. యాడ్ కన్స్ట్రైంట్ వాట్ ఈస్ దట్ నేమ్ ఆఫ్ ద కన్స్ట్రైంట్, C_C చెక్ కోర్స్ ఇన్ జావా, ఆర్కిల్. ఇలా కూడా ఆల్టర్ టేబుల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఉండిద్ది, ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ కన్స్టెంట్ ఇక వచ్చేసింది. అయితే మీరు ఆల్రెడీ వయలేట్ చేస్తున్నారనుకోండి కన్స్టెంట్, అంటే మీరు ఇంతకుముందు రిమూవ్ చేశారు, రిమూవ్ చేసిన తర్వాత C++ని ఇచ్చేశారు ఇంకొక ఇన్సర్ట్ ద్వారా. C++ని ఆల్రెడీ C++, లాంగ్వేజ్ అవన్నీ ఇచ్చేసి తర్వాత చెక్ కన్స్టెంట్ పెట్టారనుకోండి, దట్ విల్ నాట్ యాక్సెప్ట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆల్రెడీ వాల్యూస్ నాట్ నల్లో ఎట్లయితే నల్ ఇచ్చేసి మళ్ళీ నాట్ నల్లో అది యాక్సెప్ట్ చేయలేదో, ఈ చెక్ కన్స్ట్రైంట్ కూడా ఆల్రెడీ వాల్యూస్ ఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేసి మీరు తర్వాత చెక్ కన్స్ట్రైంట్ యాడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లానే మీరు ఈ కన్స్ట్రైంట్ని మల్టిపుల్ కాలమ్స్కి, 2 కాలమ్స్కి కలిపి ఇవ్వచ్చు. అది ఎట్లా అంటే అది టేబుల్ కన్స్ట్రైంట్ అవుతుంది. దాన్నే ఏమంటాం, టేబుల్ కన్స్ట్రైంట్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా దీనికి ఇవ్వనండి. చూడండి, ఇక్కడ ఈ కన్స్ట్రైంట్ని తీసేస్తాను, డైరెక్ట్గా ఫీజ్ అని ఫీల్డ్ పెట్టేశాను. అంటే ఫీల్డ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వరకు మనం టేబుల్ కన్స్ట్రైంట్ వాడలా, కాలమ్ కన్స్ట్రైంట్సే వాడుతున్నాం. SID, SNAME, కోర్స్, ఫీ అంతా అయిపోయింది. లాస్ట్లో కన్స్ట్రైంట్ పెడతాను నేను. సో C_C అంటే కోర్స్కి చెక్ కన్స్ట్రైంట్ CHK లేదంటే CHK _C_F అంటే కోర్సు ఫీకి రెండింటికి కలిపి కన్స్ట్రైంట్ పెడతాను. అప్పుడు ఎలా ఉండిద్దంటే చూడండి, చెక్ ఫీ బిట్వీన్ దీస్ 2 అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంకేంటి, ఇంకొక కన్స్ట్రైంట్ మనం పెట్టాలి. అది ఎట్లా పెడతామంటే ఇక్కడే ఫస్ట్ తీసుకుంటాను, కోర్స్ ఇన్ జావా, ఆర్కిల్ అండ్ ఫీ బిట్వీన్. సో అయిపోయాయి. ఈ కన్స్ట్రైంట్ రెండిటికి కలిపి వస్తుంది. సో చూద్దామండి.
నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ స్టూడెంట్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, డ్రాప్ ఇట్. ఓకే, నౌ క్రియేటెడ్. సింగిల్ కన్స్ట్రైంట్ని మల్టిపుల్ ఫీల్డ్స్కి పెడుతున్నాం. అది ఎప్పుడు పెడతామో అన్ని ఫీల్డ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కన్స్ట్రైంట్ క్లాజ్ ఇస్తూ మనం ఫస్ట్ చెక్ కోర్స్ ఇన్ దిస్ పర్టికులర్ కండిషన్ అండ్ ఫీ బిట్వీన్ దట్ పర్టికులర్ కండిషన్. రెండు ఫీల్డ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. దీన్నే టేబుల్ కన్స్ట్రైంట్ అంటాం. మరి ఈ టేబుల్ కన్స్ట్రైంట్ రెండింటికి కూడా వర్తిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ నాట్ నల్ని చెక్ని వాడడం అనేది జరుగుతుందండి. ఓకే, రేపు క్లాస్లో మనం నెక్స్ట్ కమింగ్ కన్స్ట్రైంట్స్ అంతా కూడా యూనిక్, ఈ డిఫాల్ట్ ఇట్లాంటివి చూద్దాం. ఓకే.